చైతన్యపురిలో ఘనంగా వైఎస్ఆర్టీపీ జెండా ఆవిష్కరణ. పార్టీ బలోపేతమే లక్ష్యమన్న మల్కజ్గిరి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ మామిడి రామచంద్ర. పార్టీ ఆవిర్భావానికి ముందే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారని మల్కజ్గిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ మామిడి రామచంద్ర తెలిపారు. హైదరాబాద్లోని చైతన్యపురిలో ఈ ఉదయం వైఎస్ఆర్టీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 108 ఆరోగ్యశ్రీ వంటి అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలిపారు. మల్కజ్గిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాసూం, హనుమంత్ రెడ్డి, రమణారెడ్డి, వివేక్ రెడ్డి, శేషగిరిరావు, చారి, వి శ్రీను, సంజయ్ పాల్గొన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురిలో ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది ఏమిటి అంటే మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ, జెండా పండుగను ముందుకు సాగాలని, ఇంకా ఎంతో అద్భుతాలు చేయించాలని ఈ రోజు ఇక్కడి నుంచి చైతన్యపురి నుంచే తెలంగాణకు సంకేతం పంపాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జెండా ఆవిష్కరణ కార్యక్రమము ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చైతన్యపురి డివిజన్లో ఎగురవేయడం జరిగింది. మాసూం గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం గొప్పగా జరిగింది. అలాగే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వీధి వీధిన జెండా కార్యక్రమం ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు, ముస్లిం మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ కార్యక్రమం తీసుకున్నా అది బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడింది. అలాగే ఇప్పుడు మన వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తూ ఆయన మన కోసం, మన అభివృద్ధి కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అమరులైన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆశయాలు నెరవేరాలని, ఆయన కలలుగన్న రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల గారు ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మన ముందుకు వచ్చి మన అభివృద్ధికి, మన సంక్షేమానికి కృషి చేస్తూ పార్టీ పెట్టక ముందుకే షర్మిలక్క గారు అనేక నిరుద్యోగ సమస్యలపైన కానీ, విద్యార్థుల సమస్యలపైన కానీ పోరాటం సాగించారు. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి సమస్యను తెలుసుకుంటూ షర్మిలక్క గారు ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి